అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈ వీడియో చూసే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు వీడియో అయితే నర్రవాడ వెంగమాంబ పేరంటాల దేవస్థానం అయితే మీకు చూపించేస్తాను. ఈ నర్రవాడ గుడి ఎక్కడుందంటే మనకి నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలంలోని నర్రవాడ అనే గ్రామంలో మనకైతే ఈ నర్రవాడ వెంగమాంబ పేరంటాల గుడి అయితే ఉంది. ఆ గుడిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే మేమైతే ఈరోజైతే నర్రవాడకైతే వెళ్ళాము. మేము సాయంత్రం టైంలో వెళ్ళాం కాబట్టి 6కి 6:30కి అట్లా వెళ్ళాం కాబట్టి భక్తులు అనేవాళ్ళు దర్శనం చేసుకొని అందరూ వెళ్ళిపోయారు కదా. సాయంత్రం అవుతుండేసరికి మేమైతే ఈవినింగ్ టైంలో అయితే ఇట్లా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇదిగోండి లోపలికైతే క్యూ లైన్లోంచి లోపలికి వెళ్తున్నాం కదా. ఇదిగో గుడి అయితే ఒకసారి చూపించేస్తాను. దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఒకసారి చూపించేస్తాను. ఇదిగో గుడి లోపలికైతే వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడైతే వచ్చి బయట అయితే కొంచెం సేపు ఒక 10-15 నిమిషాల పాటు అయితే కూర్చొని ఇట్లాగా వీడియో అయితే చేసేసుకుంటున్నాము. ఈ వెంగమాంబ పేరంటాలు గుడికైతే రావడము చాలా హాయిగా ఉంటుంది. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడిలో దర్శనం చేసుకొని కొంచెం సేపు అలా కూర్చొని ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగో గుడి నుంచి బయటకు వచ్చాకైతే ఇక్కడ కొబ్బరికాయలను అయితే కొట్టుకుంటారు. గుడి లోపల కొబ్బరికాయలు కొట్టరు. అందుకని ఇక్కడ వెంగమాంబ విగ్రహం అయితే ఒక విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం దగ్గర అయితే పసుపు, కుంకుమ, కర్పూరము అలాగే ఇట్లాగా టెంకాయలు కొట్టుకొని వెళ్తుంటారు. అట్లాగే బండ్లు కూడా ట్రాక్టర్లు, కార్స్, బైక్స్ అన్నీ ఇక్కడైతే పూజించుకుంటారు. ఇదిగోండి చాలా ప్రసిద్ధిగాంచిన ఈ నర్రవాడ వెంగమాంబ తిరునాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. 5 రోజుల పాటు చేస్తారు. తిరునాళ్ళకైతే రాలేకపోయాము ఈసారి అయితే మేము. అందుకని ఇట్లాగా ఒక సండే అయితే వచ్చి ఇట్లాగ దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చి ఒకసారి అయితే గుళ్ళేకైతే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చి ఇట్లాగా కొబ్బరికాయలను అయితే కొట్టుకుంటున్నాము. ఇదిగోండి ఇప్పుడైతే మనకి అగ్నిగుండం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ అగ్నిగుండం దగ్గర అయితే కొబ్బరిని కాలుస్తారు. కొబ్బరితో అగ్నిగుండాన్ని కాలుస్తారు ఇక్కడైతే. చూసేయండి ఇప్పుడైతే నైట్ అయింది కదా, ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. మేమైతే ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇట్లాగా ప్రదర్శనలు అయితే చేస్తున్నాం ఇక్కడ. ఇదిగో చూసేయండి మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చేసాను. ఇక్కడైతే ఇదిగో అగ్నిగుండం అని మనకి బోర్డు కూడా రాసున్నారు. ఇదిగోండి కొబ్బరి అయితే మేము ఇక్కడ గుండం లోపలైతే కొబ్బరి అయితే కాలడం లేదని ఈవినింగ్ టైం అయింది కదా, అందుకని మేమే కొబ్బరిని అయితే ఇట్లాగా కర్పూరంతో కాలుస్తున్నాము. ఇదిగో చూసేయండి. ఇదిగోండి చూసేయండి మా ఫ్రెండ్స్ అయితే కానీ మేమైతే ఇట్లా ఇక్కడ కొబ్బరి కూడా చాలా కాస్ట్ ఎక్కువ అండి. మనం అందుకని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే బాగుంటుంది. ఇక్కడ గుండం దగ్గర కొబ్బరి అనేది కాలుస్తారు. డే టైంలో అయితే కాలుస్తారు. ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కదా, అందుకని గుండం అయితే కాలడం లేదు. లోపల కాలుతుందని చెప్పారు కానీ మేము చూస్తే మాకేం కనిపించలేదు ఈ చీకట్లో. అందుకని మేమే కొబ్బరిని కాల్చి గుండంలో అయితే వేసేసాము. ఇక్కడైతే హాయ్ చెప్తున్నారు చూడండి అందరూ. ఇదిగో బుడ్డి పాప కూడా చూడండి అట్లా ఎంజాయ్ చేస్తుందో. ఇక్కడ రష్ ఏం లేదు కాబట్టి బాగా దర్శనం కూడా చాలా బాగా దర్శనం కూడా అయింది మాకైతే. ఇదిగో చూసేయండి ఇప్పుడైతే గుండం దగ్గర కూడా వెళ్ళి వచ్చాం కదా. ఇక్కడైతే అన్నదాన సత్రం ఉంది. ఆ సండే రోజు మధ్యాహ్నం అయితే అన్నదానం ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఇక్కడైతే అన్నదానం చేస్తారు. ఎంతో మహిమ గల్ల ఇవి వెంగమాంబ స్వామి ఎంతో చాలా అంటే చాలా మహిమ గల్లదండి. మనం ఇక్కడికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా కానీ వెంటనే తీరుతాయని నమ్మకంతో భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తారు. ఇదిగోండి ఇక్కడైతే గాజులైతే సెలెక్ట్ చేస్తున్నాము చూడండి. కలర్ అయితే మెరూన్ కలర్ చాలా బాగున్నాయి కదా. ఇదిగో చూసేయండి. ఇదిగో ఈ సెక్షన్ అంతా ఒక సెక్షన్ అంతా పెద్దవాళ్ళకి, అలాగే ఒక సెక్షన్ అంతా చిన్నపిల్లలకి అయితే పెట్టేశారు వీళ్ళైతే. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారు చూడండి గాజులైతే. ఇదిగో ఈ సెక్షన్ అంతా మీడియం సైజు గాజులండి. చిన్నపిల్లలకి ఒక 3 ఇయర్స్ దగ్గర నుంచి ఒక 7-8 ఇయర్స్ వరకు అయితే పిల్లలకైతే ఈ సెక్షన్ అంతా ఉంది.
ఇదిగోండి ఇవైతే 80 రూపీస్ అంట. ఒక 1 డజన్ వచ్చి 80 రూపీస్ అంట. వీళ్ళైతే కలర్స్ బాగున్నాయని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే కుంకుమ కూడా చూడండి. ఎంత ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. కుంకుమ షేడ్‌లే ఎన్ని కలర్సో కనిపిస్తున్నాయి కదా మనకి. ఇదిగోండి ఇక్కడైతే ఇతను మనకి ప్యాక్ చేస్తున్నారు. ఒక 20 రూపీస్‌కైతే కొంచెం ప్యాక్ చేసి అయితే ఇచ్చేశారు మనకి. బాగా రెడ్ కలర్ అయితే రెడ్‌గా కనిపిస్తుంది చూడండి కలర్ అయితే. ఇదిగోండి. మేమైతే ఎప్పుడైనా వీలు పడినప్పుడల్లా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటాము. ఇక మాకు కొంచెం దగ్గరే కాబట్టి ఈ నరవాడకనేది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మనసు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి. ఇగో చూసేయండి ఇక్కడైతే అమ్మవారి విగ్రహాన్ని లైటింగ్ రూపంలో అయితే పెట్టేశారు. అట్లాగే ఇక్కడైతే షాప్స్ చూడండి కొన్ని క్లోజ్ అయిపోయాయి. అంటే నైట్ 8 అయింది. టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది. అందుకని షాపులు అయితే కొన్ని మూసేశారు. ఇదిగోండి లైటింగ్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడైతే. ఇగో చూసేయండి ఒకసారైతే. మీరు కూడా మీకు దగ్గరలో ఉంటే ఈ గుడిని దర్శించుకోండి. చాలా అంటే మన కోరికలు ఏ కోరికలు కోరుకున్నా గాని తీరుస్తారనే నమ్మకం అయితే ఇక్కడుంది. ఇదిగోండి చూసే మేమైతే దర్శనం చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికైతే బొమ్మలు అట్లాగే స్వీట్స్ అవి తీసుకుందామని అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ బెల్లం మిఠాయి అయితే తీసుకుంటున్నాం చూడండి. బెల్లం మిఠాయి పావు కిలో వచ్చి 50 రూపీస్ అంట. ఇదిగోండి తలా ఒక పావు కిలో అయితే తీసేసుకున్నాము. అలాగే స్వీట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ కొనుక్కోవడం వల్ల. ఇదిగోండి పటాలు అలాగే బొమ్మలు చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఒకసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా బావుంటుంది ఈ గుడి. ఇదిగో చూసేయండి. ఇక్కడ కూడా చూడండి స్వీట్లు, మిఠాయిలు అలాగే ఎట్లా ఉన్నాయో. ఇగో ఇవి నంద్యాల బొరుగులంట. ఉప్పగా ఉంటాయి కొంచెము. ఈ బొరుగులు అయితే ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అంట. మేమిక్కడ వాళ్ళని అడుగుతున్నాము ఇవేమి బొరుగులు? ఎట్లా ఉంటాయి? బావుంటాయా? అని అడిగితే నంద్యాల బొరుగులు టేస్ట్ బావుంటుందని చెప్తే ఒక ప్యాకెట్ అయితే తలా ఒక ప్యాకెట్ అయితే తీసేసుకున్నాము. అలాగే ఇక్కడైతే టార్చ్ లైట్ అయితే ఇదిగోండి సెలెక్ట్ చేసుకున్నాము. ఇదొచ్చి 100 రూపీసు. టార్చ్ లైట్ అయితే కలర్స్ వస్తాయి. రెడ్, బ్లూ అలాగే కలర్స్ లాగా వస్తాయి. అందుకనే ఒకటైతే తీసేసుకున్నాము. ఇగో చూసేయండి. అట్లాగే ఇక్కడైతే ఇంకొన్ని మన వంట సామానుకు సంబంధించినవైతే ఉన్నాయి. ప్లేట్లు అలాగే స్టీల్ సామాన్సు ఇవిగోండి మనకు కావాల్సినవైతే ఉన్నాయి. పింగాణి టీ కప్పులు గానీ, సాసర్లు కానీ, ప్లేట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ కూడా ఒకసారి అయితే అడిగి కనుక్కున్నాము. ఇగో ఇక్కడ కూడా షాపింగ్ అయితే కొంచెం చేసేసాము. ఇక్కడ కొబ్బరి తురుముతోటి హల్వా అయితే తయారు చేశారు. టేస్ట్ అనేది చాలా బాగుంది. అందుకని హల్వా అయితే తీసేసుకున్నాము. ఇదిగోండి చివరగా టైం అయితే 8:30 అయింది. ఇప్పుడైతే కొంచెం అయితే ఇడ్లీ తలా ఒక ప్లేట్ ఇడ్లీ అయితే టిఫిన్ కూడా తినేసాము ఇక్కడే. టేస్ట్ కూడా కొంచెం బానే బానే ఉంది ఇక్కడైతే. ఇదిగోండి చూసేయండి. ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చి ఇక్కడ 30 రూపీస్ అంట. ఇదిగోండి చూసేయండి. ఇంకా చివరగా అయితే మేము ఇంటికి వెళ్ళడానికైతే రెడీ అవుతున్నాము.